వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తర్వాత ఏం ఐటమ్ సాంగ్స్ పాడలేదు మీరు? తర్వాత నాకు ఫోన్ వచ్చింది. మాకు మీరు పాడిచ్చారు కదండి ప్రీతితో, మాకు కొంచెం అమ్మాయి కాంటాక్ట్ కావాలంటే నేను వెతికి చెప్తానని చెప్పి. మీరు కలకత్తాలో పెరిగారు, నాకు కూడా తెలియదు శశి. ఇన్నేళ్ల పరిచయంలో పెరగడమే కదా, పుట్టడం పెరగడం అక్కడే. ఎన్నేళ్ళు ఉన్నారు యాక్చువల్లీ అక్కడ? అబౌట్ 11 years. మీకు ఎక్కడ రవీంద్ర సంగీత్ ప్రభావం రాలేదా? లేకపోతే అన్ని వచ్చేసి కొత్త ఒరవడితో స్టార్ట్ చేశారు మీరు గులాబీతో, బట్ ఆ జర్నీ ఎందుకు అంత దూరం వెళ్ళలేదని? దాని తర్వాత కంటిన్యూషన్ నాకు కనపడలేదు దాంట్లో. మీ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉండింది అంటే, ఆయన ఈ పాట ఫస్ట్ ఈ వేళలో అవన్నీ మీరు ట్యూన్స్ ఇచ్చినప్పుడు రెడీలీ అప్రూవ్డా? ఈ వేళలో నీవు వాజ్ అ సాంగ్ అంతకు ముందు ఆల్రెడీ చేశాను నేను. ఐ థింక్ 91లో ఎప్పుడు రికార్డ్, నా స్టూడియో నేను అక్కడ చేసుకున్నాను ఫస్ట్, అది రికార్డ్ చేసుకున్నది. అట్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ అనమాట. అది నేను తనకి వినిపించినప్పుడు ఈ పాట ఉంచు, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. అండ్ సునీత గారికి బ్రాండ్ సాంగ్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత మీకు ఎలాంటి పేరు వచ్చింది ఆ రోజుల్లో? సెన్సేషనల్ నేమ్ సప్న. అంటే అదర్ సర్కిల్స్, ఎవ్రీ సర్కిల్. తర్వాత నాకు ఎన్నో ఈవెంట్స్ వచ్చాయి. ఐ సైన్డ్ అప్ ఏ లార్జ్ కాన్సర్ట్ టూర్ విత్ కోకోకోలా అండ్ ఇవన్నీ చేశాను నేను యాక్చువల్గా. సో బట్ సినిమాల్లో లేను. ఎందుకు లేరు? సముద్రం సినిమాకి ముందు మీకు వంశీ గారికి గొడవ పడ్డారా మీ ఇద్దరు? యాక్సెప్టెడ్, ఒక గ్యాప్ వచ్చింది. అది నా వల్ల కొంత, తన వల్ల కొంత, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ పుట్ దట్ అసైడ్. తను కాంప్రమైజ్ అయ్యే యాటిట్యూడ్ తనకి లేదు. బట్ సముద్రం మరి హౌ డిడ్ యూ రీకనెక్ట్ విత్? ఇక్కడ నుంచి అంటే మీరు అఫ్ కోర్స్ తెలుగు సినిమాకి అద్భుతంగా ఇచ్చారు సంగీతం, కానీ బాలీవుడిష్ టచ్ కూడా మీకు ఉంటుంది. అంటే మీరు అక్కడ కూడా మీరు సర్వైవ్ అయ్యే సర్వగుణాలు మీలో ఉన్నాయనిపిస్తుంది. నేను ఐ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇయర్ నేను ఒక బాలీవుడ్ సినిమా చేశాను తర్వాత 2000 ఇయర్ నుంచి, అండ్ ఐ మేడ్ మై మనీ. ఒక ప్రెడిక్టబుల్ కర్వ్ లేని ఒక జీవితాన్ని మీరు చూస్ చేసుకున్నారంటే శశి గారు, వాట్ కుడ్ బి ద రీజన్? అందరూ వెళ్ళే దారిలో వెళ్ళాలనిపించదు, బోర్ కొడుతుంది. కరెక్ట్. ఇప్పుడు రాము గారితో మీరు చేసిన పాట అద్భుతంగా ఉంది. 1000 times I wish to say I love you, 1000 times I wish to hear you love me, నా గుండె చేంబర్స్ ని. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఎన్ని సినిమాలు చేశామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటే అఫ్కోర్స్ ఈయన బుల్లెట్ ఖచ్చితంగా దిగింది. మనసుల్ని అలా హత్తుకుని అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్లే సంగీతాన్ని అందించారు. మొదటి ఫిల్మ్ తోటే హీ మేడ్ అ వెరీ వెరీ సెన్సేషనల్ మార్క్. ఆయనే నన్ అదర్ దెన్ శశి ప్రీతం గారు, సంగీత దర్శకులు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాస్ మెనీ అదర్ సైడ్స్ టు హిమ్. ఆయన డాక్యుమెంటరీస్ తీస్తారు, అండ్ అసలు మీడియా పరంగా ఆడియో వీడియోకి సంబంధించి, ధ్వనికి సంబంధించి, చిత్రానికి సంబంధించి అనేక ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అండ్ హీ ర్యాన్ హిజ్ ఓన్ మ్యాగజైన్ కాల్డ్ పా. అండ్ ఇవాళ మనతో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ సుపరిచిత గాయకులు శశి ప్రీతం గారు. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. హాయ్ స్వప్న, welcome, and also thanks to the iDreams viewers who's going to watch this conversation between you and me, and it's also actually very exciting to get interviewed by another sensational interviewer. అంతుందంటారా? Definitely yes. నేను ఇది ప్రిపేర్ అయ్యి వచ్చాను ముందు. আমি তোমার সঙ্গে বাংলা বলবো. বাংলা জানি? আমি জানি. జానీ, అదే నేను ఎక్కడో విన్నాను, అంతకంటే నాకు రాదు కాబట్టి జానీ అనాల్సి ఉంటుంది తర్వాత. మీరు కలకత్తాలో పెరిగారు, నాకు కూడా తెలియదు శశి. ఇన్నేళ్ల పరిచయంలో పెరగడమే కదా, పుట్టడం పెరగడం అక్కడే. అదే పుట్టడం పెరగడం అక్కడే. తర్వాత ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్. ఎన్నేళ్ళు ఉన్నారు యాక్చువల్లీ అక్కడ? అబౌట్ 11 years. సో ఫస్ట్ 11 years ఆఫ్ యువర్ లైఫ్ అక్కడ. మీకు ఎక్కడ రవీంద్ర సంగీత్ ప్రభావం రాలేదా? లేకపోతే అన్ని వచ్చేసాయి పాటలు అన్ని వచ్చాయి. మీ ఫేవరెట్? ఇప్పటికి కూడా నాకు ఆవ నూనె అంటే ఇష్టము, అవును అంటే ఇష్టం, మస్టర్డ్ అంటే ఇష్టము. దేర్ వన్ స్మాల్ డిష్ కాల్డ్ జాల్ముడి దేర్. జాల్ముడి ఇస్ మేడ్ ఆఫ్ మరమరాలతో అనమాట మనకు. సో
యా ఐ లవ్ దట్. సో కొంత ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్. అది దాంతోపాటు ఇది కూడా చెప్తాను, ఆలు పోస్టో. అయ్యా ఆలు, ఐ లవ్ ఆలు. పుచ్కా అంటారు కదా అక్కడ, పుచ్కా. సో ఐ ఈట్ లాట్ ఆఫ్ పానీపూరి ఆల్సో. ఇక్కడ పానీపూరి, అక్కడ పుచ్కా. అక్కడ పుచ్కా అంటారు. రైట్. But apart from that, the most profound thing that happened to me in my childhood at Kolkata was, I think at the age of 7 anamata, we have a very prestigious institution of music there, Bani Chakra ani, and that is where my formal training in music started. ఓకే, ఇదంతా మళ్ళీ తెలుగులో చెప్పరా? ఓకే, తెలుగులో నా చిన్నప్పుడు బాణి చక్ర అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కలకత్తాలో. దాంట్లో నా మొదటి అంటే అసలు సంగీతంలో నాకేదైతే ఎంట్రీ అయిందో అంటే ఒక తబ్లా ట్రైనింగ్తో అక్కడ నేను దానికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా అనేది అక్కడ మొదలైంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లైక్ హిందుస్థానీ క్లాసికల్ విత్ తబ్లా ప్లేయింగ్ అనేది అక్కడి నుంచి నాకు అసలు మ్యూజిక్ అంటే ఇలా ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే అలా వేరే వాళ్ళు వేరే ఇన్స్ట్రుమెంట్లు వాయించడం ఇదంతా కూడా. సో దట్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ద ఫస్ట్ పరిచయం అనేది అసలు ఆ మ్యూజిక్ ప్రపంచంతో అయింది అక్కడి నుంచి అలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అనమాట ద హొరైజన్ ఆఫ్ ఇమాజినేషన్. ఎవరి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఇంట్లో మ్యూజిక్? సో ఇది జనరల్ మా ఫాదర్ చేర్పించాడు. సో యా, హీ లవ్స్ లిసనింగ్ టు సాంగ్స్ అనమాట చాలా. రోజు పొద్దున్న 6:30 అయితే ఆ రోజుల్లో ఇవి వచ్చేవి మనకు, ఈ ఎల్పి రికార్డ్స్, ఎస్పి రికార్డ్స్ వచ్చేవి. సో మేము కలకత్తాలో ఉన్నాం కాబట్టి అక్కడ హెచ్ఎంవి వాళ్ళవి కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. సో ఎప్పుడు అది రిలీజ్ అయినా ఫస్ట్ మా ఇంట్లో ఉండాలన్నమాట, ఫస్ట్ రికార్డ్ అనమాట. సో జానక్ గారు, సుశీల్ గారి పాటలు, బాలు గారి పాటలు అవి కంటిన్యూస్గా నిద్రపోతున్నప్పుడు నిద్రలేపే పాటలు అవే అనమాట మనకు చిన్నప్పుడు. సో ఆల్ ద సాంగ్స్ ఆఫ్ 1970s ఏవైతే ఉన్నాయో ఆ పాటలన్నీ కూడా రోజు మోగుతుండేవి. అలా కూడా కాదంటే ఎలా అంటే హోరెత్తిచ్చేసేవారు అనమాట. ఒక పాట నచ్చితే కనీసం 1000 సార్లు ప్లే చేసేవాడు మా నాన్న. అమ్మో. సో ఇంకా అంటే ఆయనకి నచ్చింది కానీ మాకు చిరాకు వచ్చేసేది అనమాట. సో ఆ విధంగా అంటే విని సంగీతం ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో తబలాతో మొదలు పెట్టారు? తబలాతో మొదలెట్టే. బై మీరు గాత్రం మంచి అంటే వోకల్ ఏమో చిన్నప్పుడు పిచ్చిగా పాడేవాడిని. ఓహో, సో తెలీదు, అయితే అన్నీ పాడేవాడిని. సో బట్ ఐ వాజ్ నాట్ ఫార్మలీ ట్రైన్డ్ ఇన్ ది సింగింగ్, వోకల్లో లేదు. నాకు తెలిసిన కొద్దిపాటి మీ సంగీతం గురించి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వెస్టర్న్ పాప్ ఇన్ఫ్లుయెన్స్. అవును. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ తబలా పూర్తి అంటే సంగీతపరమైన ఒక వాతావరణం ఉంటుంది కదా బెంగాల్ అనగానే. నాకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఒక క్లాస్లో వెళ్ళి కూర్చున్నాక ఎవరైనా టీచర్ చెప్తూ ఉంటే అది నాకు అసలు పడదు. సో వాళ్ళు చెప్తుంటే ఏదైనా నిద్రపోవడము లేకపోతే ఫోకస్ ఇంకో చోటుకి వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. అది అకాడమిక్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. సో నా లైఫ్లో ఫస్ట్ టైం తీసుకెళ్ళిన తబలా నేర్చుకోమంటే నేను నేర్చుకోను అంటే మైండ్లో ఒక మెంటల్ బ్లాక్ అనమాట. ఒకళ్ళు నేర్పుతుంటే అది అర్థమైంది. సో ఆ ఎవర్షన్ అని తబలా నన్ను వెస్ట్రన్ మ్యూజిక్కి లాగేసింది. సో ఇంట్లో ఎప్పుడైతే ఏదైనా ఒక ఇంగ్లీష్ సాంగ్ ఏమైనా మా ఫాదర్ ప్లే చేస్తూ ఉంటే ఐ యూస్ టు గెట్ అట్రాక్టెడ్ టు దట్ పర్టికులర్ మ్యూజిక్ అండ్ అవి పాడేవాడిని. నేను తెలుగు పాట పాడేవాడిని కాదు. సో అక్కడ నాకు ఆ ట్రిగర్ ఏంటి అంటే ఇది నాకు నేర్పించారు, నేను నేర్చుకోను. అది నాకు నేర్పించట్లే, అది నేర్చుకుంటా. సో ఆ సెల్ఫ్తోనే ఆ రోజు ఆ పాటలు అవి రాసేసుకోవడం, పాడేయడం అలా స్టార్ట్ అయింది యాక్చువల్గా నా జర్నీ ఆఫ్ అంటే ద ఫ్యాసినేషన్ కూడా అన్నాను. అవి ఎక్కువ వినడం వల్ల నేను దాని ప్రభావం నాకు ఎక్కువ ఉంది అని నేను చెప్పచ్చు. ఆ తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా? రావడే అక్కడి నుంచి. అండ్ ఐ రెడ్ రీసెంట్లీ, నాకు ఇది కూడా తెలియదు, దట్ నాన్నగారు ఈ పాస్ట్ అవే వెరీ ఎర్లీ. మీరు చాలా చిన్న వయసు, హార్డ్లీ 10 years సంథింగ్ లైక్ దట్ పోయారు. ఈయన పోయిన ఒక 2-3 years ఆ డిప్రెషన్ అంటే ఒక ఎంత ఉంటుంది కదా, అంటే ఇంపాక్ట్ ఉంటుంది. ఆ టైంలో మా పెద్దన్నయ్య నాకు ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ క్యాసియో అనేది ఒకటి అది ఇచ్చారనమాట. అరే ఇది వాయించుకోరా, ఇది అంటే జస్ట్ కీప్ యూ ఎంటర్ బిజీ ఆర్ సంథింగ్ అది. సో దాంతో నాకు అది ఈ కీబోర్డ్ అనే ఇది జర్నీ స్టార్ట్ అయింది లైఫ్లో. సో ఇమ్మీడియట్లీ దట్స్ వేర్ ఐ గాట్ కంప్లీట్లీ ఇంటూ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అనమాట. ఇంకా సో ఆ చిన్న ఏజ్ నుంచే ఐ వాజ్ ఇంటూ ఎలక్ట్రానిక్స్. ఇంటికి ఏది తెచ్చుకున్నా ఆ క్యాసియో వాయించడం కంటే అర్జెంటుగా దాన్ని ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకుని దాన్ని ఇప్పదీసి దాంట్లో ఉన్న సర్క్యూట్ బోర్డ్ ఏంటి, దాంట్లో ఏమేమి పెట్టారు. సో దిస్ ఈజ్ వాట్ మై ఇన్క్లినేషన్ వాజ్ టువర్డ్స్ అంటే హౌ ఈజ్ ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్. సో ఐ వాజ్ మోర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్. లేటర్ ఐ గాట్ మోర్ ఇంటూ కంప్యూటర్ సైన్స్, థింగ్స్ లైక్ దట్. బట్
ద జర్నీ ఆఫ్ లైఫ్లో ఏమైందంటే నేను ఏవి చేయలేదు. ఐ గాట్ ఇంజనీరింగ్ సీట్, ఐ డెంట్ జాయిన్ ఇట్. ఐ గాట్ ఆర్కిటెక్చర్, ఐ డెంట్ జాయిన్ ఇట్. బట్ ఐ అటెండెడ్ ద క్లాసెస్ ఇన్ వేరియస్ సచ్ కాలేజెస్ ఆల్సో. అంటే నా డిగ్రీ నేను చేస్తున్నప్పుడు కూడా వేరే డిగ్రీ కాలేజ్లో వెళ్ళి బీఎస్సీ కాలేజ్లో ఒక హాఫ్ ఇయర్ అటెండ్ అయ్యాను అలా అనమాట. సో ఐ ఐ ఐ అంటే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది, ఆర్కిటెక్చరల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ బుక్స్ తెచ్చుకుని ఇంట్లోనే చదువుకుని ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. దెన్ లక్కీగా నాకు ఏదో స్కోప్ దొరికింది, ఏదో మా ఇంటి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు దెన్ ఐ ఇంప్లిమెంటెడ్ కపుల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇవన్నీ అలా. సో మోర్ సైంటిఫిక్ అప్రోచ్గా ఉన్నది ఏదైతే ఉంటుందో, సో ఈ మ్యూజిక్లో కూడా మొదటి నుంచి ఐ బీన్ మోర్ ఇన్ టు దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ మ్యూజిక్. దట్స్ హౌ ఐ గ్రూ అప్. నా చైల్డ్హుడ్ అది. అందరూ వండర్ చేసే క్వశ్చన్ మిమ్మల్ని గతంలో అడిగిన ప్రశ్నే, దట్ శశిప్రీతం ఈజ్ సో టాలెంటెడ్. ఎక్కడ ఆయనకు అసలు అంటే తీసి ఒక సెన్సేషనల్ ఒక న్యూ ట్యూన్ అండ్ ఒక కొత్త ఒరవడితో స్టార్ట్ చేశారు మీరు గులాబీతో. బట్ ఆ జర్నీ ఎందుకు అంత దూరం వెళ్ళలేదని. సో మీకు ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటాయి దాని గురించి? లేదు. జీవితం ఎప్పుడు కూడా మనకి డిఫరెంట్ అంటే సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటుంది. అవి అన్నిటినీ మనం అంటే నేను ఐ విల్ జస్ట్ టెల్ యూ సమ్ స్మాల్ ఎనాలజీ. ఓకే, ఒక చీమని తీసుకుందాం. చీమని ఏం చేస్తుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు మనం అక్కడ వేలు పెట్టాం అనుకోండి, అది ఆగి ఆలోచించదు, వెంటనే పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ అక్కడ చేపెడితే మళ్ళీ ఇంకో పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది, అది ఆగదు. అలాగే ఉండాలి. సో వీ షుడ్ బీ లైక్ ద ఫ్లో ఆఫ్ వాటర్. సో వాటర్ ఆల్సో ఇఫ్ యూ ట్రై టు రీటైన్ ఇట్ ఆల్సో ఎక్కడో చోటకు సందుకు కనపడితే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సో లైఫ్లో ఒకటి మనం మొదలెట్టాం దాంట్లో, యా ఐ హవ్ సీన్ సక్సెస్ ఇన్ దట్. బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, దాని తర్వాత కంటిన్యూషన్ నాకు కనపడలేదు దాంట్లో. సో ఇది కంటిన్యూషన్ కనపడలేదు, నాకు అక్కడ ఆగిపోలేదు. నేను ఇంకొక ఫీల్డ్ తీసుకున్నా. సో ఐ డెంట్ స్టాప్ ఇన్ మ్యూజిక్. దెన్ ఐ స్టార్టెడ్ వాట్ ఎవర్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ పాసిబుల్ థింగ్స్, ఎవ్రీథింగ్. ఎక్కడ ఏదైనా ఒక రోజు ఇది కొత్త ఆపర్చునిటీ వస్తుందంటే నాకు రాదు అని అనుకోవడం కంటే ఇది ఎందుకు తెలుసుకోకూడదు అనే ఒక ఇది ఉంది. సో ఐ కీప్ మూవింగ్ అహెడ్ అనమాట. సో వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఐ డోంట్ ఈవెన్ నో. అంతే. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ ఇష్యూ ఆర్ కంపల్షన్ టు ఐడెంటిఫై. ఏమీ ప్రాబ్లం లేదు. నేను సంగీత దర్శకు ఇప్పుడు నన్ను అడిగితే నువ్వు ఏమిటంటే నేను ఇప్పుడు మీతో కలిసి అక్కడికి వెళ్ళి రోడ్డు మీద పానీపూరి తింటా, లేకపోతే పానీపూరి అమ్ముతా కూడా కావాలంటే. బట్ మరి రోజు మిమ్మల్ని నెట్టే విషయం ఏంటి అంటే, మనం లేచినప్పుడు ఇవాళ పొద్దున లేచినప్పుడు ఫస్ట్ నేను చూసేది సూర్యుడిని చూస్తా. అతనికి ఏముందని, ఏం నెట్టుతోందని రోజు లేవాల్సి వస్తుంది. సో దట్స్ ఐ థింక్ దట్స్ వేర్ ఐ సోర్స్ మై ఎనర్జీ ఫ్రమ్. So every day, yesterday might have been a very bad day for us, but yet there is a new day coming in. As long as we live, we'll have a new day coming in. True. నేను అడిగేది అది కాదు. నేను అనేది ఎగ్జిస్టెన్షియలీ, బికాజ్ వరల్డ్లీగా మనకు ఒక ఏదో ఏర్పరచుకుంటాం. సర్వైవలే కదా, అంతకంటే ఉంది. సర్వైవలే అంతే కదా. ఆ సర్వైవల్కి ఇదే పని చేయాలని లేదు కదా. యాజ్ లాంగ్ మన టైంకి మనకి ఇంత కావాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ దట్, వీఆర్ హ్యాపీ. అందుకని ఎన్నోసార్లు నాకు టైం దొరికినప్పుడు నేను మ్యూజిక్ చేసుకుంటా, కానీ డబ్బుల కోసం మ్యూజిక్ చేయాలని రూల్ లేదు. అంతే, సింపుల్. ఇప్పుడు అలాగే చేస్తున్నారా? ఎప్పుడు అలాగే చేశాను. ఈవెన్ గులాబీలో పాటలు కూడా కొన్ని పాటలు ముందు చేసి పెట్టినవి అవి. కానీ గులాబీలో పాటలు మీరు డబ్బులు ఎందుకు తీసుకోలేదు చెప్పండి అసలు? నేను అడగలేదు అసలు నేను తీసుకోవాలి అంటే దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్ కదా. ఐ మీన్ లైక్ వెన్ వంశీ నన్ను అడిగినప్పుడు చేస్తావంటే నాకు స్టోరీ చెప్పి నాకు నచ్చితే. మీ పరిచయం ఏంటి? ఏమీ లేదు, నాకు తెలియదు కూడా తెలియదు. సడన్లీ వన్ డే నా డోర్ నాక్ చేశాడు, చూస్తే వంశీ ఉన్నాడు, రసూల్, ఐ థింక్ రసూల్ అండ్ వంశీ కేమ్ టుగెదర్ అనుకుంటా. బట్ బిఫోర్ దట్ వాట్ వాస్ యువర్ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దెమ్ టు నో యూ? బిఫోర్ దట్ ఏంటంటే నేను ఐ థింక్ 91లో మా ఫ్రెండ్ ఒకతను నాకు హెల్ప్ చేస్తే నాంపల్లిలో ఒక స్టూడియో లీజుకి తీసుకున్నాను. అక్కడి నుంచి నా ప్రొఫెషనల్ జర్నీ స్టార్ట్ అయింది. అంటే నేను అప్పటికి ఆల్రెడీ ఒక కీబోర్డ్ ప్రోగ్రామింగ్, స్టూడియో రికార్డింగ్, సో ఇవన్నీ నేను బై మైసెల్ఫ్ ఐ వాజ్ డూయింగ్. సో మై ఫస్ట్ కమర్షియల్ కార్పొరేట్ జింగిల్ దట్ ఐ డిడ్ వాజ్ ఫర్ ఆర్కే స్వామి బీవీడియో ఏజెన్సీ. ఆ రోజుల్లో ఈసీఎల్ కార్పొరేషన్ వల్ల ఈసీటీవీ ఒకటి ఉండేది. ఆ ఈసీటీవీకి ఒక జింగిల్ చేయడం జరిగింది. ఈసీటీవీ అదే కదా, అది
యా. సో ఈ రేడియో జింగిల్స్ ఉండేవి అప్పుడు. దే యూస్ టు బి వెరీ పాపులర్. మనకి ఆల్ ఇండియా రేడియో ఉండేది. సో ఎక్కువగా దాంట్లో ఆల్ ప్రోడక్ట్స్ అన్ని చేసేవారు. సో ఆ ఈసీటీవీకి ఎప్పుడైతే రికార్డ్ చేశానో ఆ జింగిల్, దట్ గాట్ మీ అ లాట్ ఆఫ్ బిజినెస్ లేటర్ దెన్. ఈవెన్ ఆకే స్వామి కాకుండా వేరే ఏజెన్సీస్ కూడా అప్పుడు, తర్వాత ముద్ర అని వీళ్ళందరూ కూడా, సిన్స్ ఐ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్, ఈ తెలుగు సంబంధించిన అండ్ కార్పొరేట్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దే స్టార్టెడ్ అప్రోచింగ్ మీ. అండ్ ఆల్మోస్ట్ 5 yearsలో నేను చాలా వందల జింగిల్స్ చేశాను అప్పటికి ఆల్రెడీ. సో ఆ జింగిల్స్ ప్రభావం అంటే లైక్ రెహమాన్ మేడ్ ఇట్ త్రూ జింగిల్స్. ఐ డోంట్ ఈవెన్ నో. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎప్పుడైతే రెహమాన్ రోజా వచ్చిందో అప్పుడు తెలిసింది. అసలు నాకు చెన్నై ఇండస్ట్రీ కూడా తెలియదు, నాకు మ్యూజిక్లో ఇంకొకళ్ళు తెలియదు, నాకు అసలు పరిచయం కూడా లేదు. నేను ఐ టోటలీ స్టార్టెడ్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ డెంట్ హ్యావ్ ఎ స్కోప్ టు గో టు అదర్. నాకు ఒక్క స్కోప్ ఏముండిందంటే బాంబే వాజ్ యాక్సెసిబుల్ టు మీ బికాస్ మై ఎల్డర్ బ్రదర్ వాజ్ ఆల్రెడీ లివింగ్ ఇన్ బాంబే. అప్పుడు హీ వాజ్ వర్కింగ్ విత్ అ బ్యాంక్ దేర్. చెప్పరా కొంచెం. ఆల్రెడీ మా అన్నయ్య ఆల్రెడీ హీ వాజ్ ఇన్ బాంబేలో ఉండేవారు. సో దానివల్ల నాకు కొంచెం అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక ఆస్కారం ఉండింది. సో అప్పుడప్పుడు ఒక 2 రికార్డింగ్స్కి అది అటెండ్ అవ్వడం. తర్వాత అప్పుడు హెచ్ఎంవి వాళ్ళు ఒక సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు ఆల్ ఇండియా లెవెల్లో. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు చాలామంది అన్నారు, ఐ వాజ్ లైక్ ఫస్ట్ 10లో వచ్చాను ఇండియాలో. వస్తే అందరూ సింగింగ్ ట్రై చేయాలంటే నేను ఐ వాజ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఐ వాజ్ వెరీ క్లియర్ అనమాట, నేను సింగింగ్లోకి వెళ్ళను. ఆల్రెడీ 2-3 ఎక్స్పీరియన్సెస్ అంటే లైక్ ఆల్రెడీ ఐ వాజ్ దేర్, బట్ నేను వెళ్ళను. ఐ వాంట్ బీ ఇన్ మ్యూజిక్ టెక్నాలజీ ఫ్రమ్ ద బిగినింగ్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దాని గురించి. అందుకనే ఈ స్టూడియో తర్వాత ఇదంతా జరగడం అయింది. సో అలా నేను చాలా జింగిల్స్ చేశాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ జింగిల్స్ బ్యాక్ దెన్. అండ్ దాంట్లో చేసిన ఆ క్రమంలోనే సుజనా ఇండస్ట్రీస్ వాళ్ళది పద్మిని ఫ్యాన్స్ అని ఉండేవి ఆ రోజుల్లో. ఆ పద్మిని ఫ్యాన్స్కి ఐ డిడ్ ప్రోడక్ట్ లాంచ్ మ్యూజిక్ చేశాను దానికి ఈచ్ ప్రోడక్ట్ 7 products ఉంటే 7 different థీమ్స్ అనమాట. అంటే డిఫరెంట్ రాగాస్ మీద లేదా డిఫరెంట్ ఫ్యూజన్ అవన్నీ ఎక్స్పెరిమెంట్. ఆ ఫ్యూజన్ మ్యూజిక్ ఏదైతే నేను చేశానో అది షూట్ చేసింది రసూల్. అలా రసూల్ ఈ మ్యూజిక్ విని వెంటనే వంశీకి చెప్పాడు, ఇలా నేను చేసిన దాంట్లో ఏదో బాగుంది, నువ్వు ట్రై చేయొచ్చు అతన్ని అంటే. అలా నాకు వంశీ నా దగ్గర రావడం చేయడం. స్టోరీ నేను ఫస్ట్ ఏం అడిగానంటే, సినిమా నేను స్టోరీ వింటాను, నాకు స్టోరీ నచ్చితే నేను చేస్తాను అంతే. దట్ వాజ్ ద ఓన్లీ రివార్డ్ ఐ వాంటెడ్ అనమాట. నాకు అది నచ్చితే నేను ఆ మ్యూజిక్ చేస్తా. చెప్పారా స్టోరీ? ఆ స్టోరీ చెప్పాక, నాకు స్టోరీ నచ్చాకనే నేను ఆ సినిమా చేశాను. అంటే మీరు కొంచెం సీరియస్ టైప్, ఇప్పుడు సీరియస్ అయ్యారో అప్పుడు అలాగే ఉండేవారు నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఇలాగే ఉన్నా. కొంచెం యువర్ యాక్చువల్లీ వెరీ ఎక్కువ నవ్వరు. లేదు నేను ఎక్కువ మాట్లాడను కూడా, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. వంశీ గారు మ్యాన్ ఆఫ్ ఎమోషన్ అండ్ కొంచెం తిక్క అనుకో లెక్క. అవును సార్, నన్ను క్షమించేసేయండి ప్లీజ్. తెలుసు సార్ కూడా నవ్వుతారు ఇప్పుడు ఇది విన్నారంటే హోప్ఫుల్లీ. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉండింది అంటే, ఆయన ఈ పాట ఫస్ట్ ఈ వేళలో అవన్నీ మీరు ట్యూన్స్ ఇచ్చినప్పుడు రెడీలీ అప్రూవ్డా? ఏ రోజైతే చూసాను నన్ను ఫస్ట్ ట్యూన్ నేను వర్క్ చేసింది. సో అప్పటికి ఐ హ్యాడ్ అ స్మాల్ యమహాది QI10 అని చెప్పేసి ఒక స్టెప్ సీక్వెన్సర్ ఒక చిన్నది ఉంటుంది, అది అంతే. సో దాని మీద చేశాను మొత్తం ప్రోగ్రామింగ్ అంతా కూడా ఆ పాటది. అండ్ లేటర్ ఐ యూజ్డ్ అదర్ మాడ్యూల్స్ అండ్ ఆల్ దట్ వైల్ థింగ్. ఫస్ట్ పాట నేను తీసుకునేది ఈ పాట, ఎందుకంటే నాకు అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే అదొక ట్రాజిక్ సిచ్యువేషన్లో ఒక అతనికి స్టాబ్ చేశాక ఆ నొప్పితో ఆ టైంలో వచ్చే సాంగ్, అదంతా ఒక వ్యాక్యూమ్ లాగా క్రియేట్ అవ్వాలి కడుపులో. అంటే అప్పుడు ఐ వాజ్ ట్రావెలింగ్ ఆన్ దిస్, ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ దగ్గర ఈ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు ఉంటుంది, అక్కడ సడన్గా ఇలాగా రోడ్డు కిందకి వెళ్ళి పైకి వెళ్తుంది. చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసినప్పుడు మనకి, లేదా లిఫ్ట్లో సడన్గా మన కిందకి వెళ్తుంటే ఫాస్ట్ లిఫ్ట్లో సడన్గా మనకి వి ఫీల్ వ్యాక్యూమ్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ పుల్. అయితే ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇలా ఖాళీగా వస్తుంటే ఎలా ఉంటుంది, అలా అలా దిస్ ఈజ్ హౌ ద ట్యూన్ ఇవాల్వ్ బేసికలీ. నాకు అది చేసి ఆ తర్వాత మార్నింగ్ 3 AM ట్యూన్ రెడీ ఉంది అంటే అప్పుడు జేడి అండ్ వంశీ వచ్చారు ఫస్ట్ టైం ఇది ఈ ట్యూన్ విన్నాను. దట్ వాస్ మై ఫస్ట్ ట్యూన్ ఐ డిడ్ ఫర్ గులాబీ. అండ్ ఫస్ట్ నా సినిమాకి వచ్చాక నేను చేసిన మొదటి కాంపోజిషన్ అదే. ఓకే, అలా మొదలైంది ఆ కాంపోజిషన్లు అవి. అది ఫస్ట్, దట్ వాజ్ ద ఫస్ట్ ట్యూన్ ఐ డిడ్, ఓన్లీ 1 ట్యూన్. ఆ తర్వాత ఐ థింక్ ఐ వర్క్డ్ ఆన్, ఐ వాజ్ ప్యారలీ వర్కింగ్ ఆన్ మేఘాలలో, బట్ మేఘాలలో టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఆల్ ది అదర్ సాంగ్స్ వర్ ఓన్లీ 1 ట్యూన్స్ ఐ డిడ్. 1 ట్యూన్తో వచ్చేసాయి. ఈ వేళలో నీవు వాజ్ అ సాంగ్ అంతకు ముందు ఆల్రెడీ చేశాను నేను. ఐ థింక్ 91లో ఎప్పుడు రికార్డ్, నా స్టూడియో నేను అక్కడ చేసుకున్నాను ఫస్ట్, అది రికార్డ్ చేసుకున్నది. అట్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ అనమాట. అది నేను తనకి వినిపించినప్పుడు ఈ పాట ఉంచు, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. సో లేటర్ ఈ 4 పాటలు అయిపోయాక లాస్ట్లో రికార్డ్ ఇలా కుదురుకుంది.
కానీ ఆ పాటకు అది ఆ సినిమాకి మేఘాలలో ఎలా అయితే ఒక సిగ్నేచరో ఇది కూడా ఈ వేళలో అన్నది Definitely. అండ్ సునీత గారికి బ్రాండ్ సాంగ్ అయిపోయింది. బట్ ఆ టైంలో మీరు ఒక ఐ థింక్ యూ సెడ్ ఇట్ ఇన్ 1 or 2 ఇంటర్వ్యూస్ ఎర్లియర్ దట్ సునీత గారి వాయిస్ అప్పుడు చాలా హస్కీగా ఉండేది. అవును, షీ వాస్ ఎంత 15, 16, 17 ఐ డోంట్ నో, వెరీ రా అండ్ వెరీ ఫ్రెష్. అదే సో 17 ఏళ్ళగా సునీత గారు 15, 16 వాట్ ఎవర్ అప్పుడు ఆ పాట పాడినప్పుడు మీరు వెంటనే మీకు నచ్చి మీరు ఓకే చేశారా లేక ట్రాక్ పెట్టి అలా జరిగిందా? లేదు, ఫస్ట్ ఒక 2-3 వాయిస్లు విన్నాం. నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చి వాయిస్ టెస్ట్ చేసేసారు ఎక్కడ రామనాయుడు స్టూడియోలో అప్పటికి. సో ఒక ర్యాండమ్గా 3 వాయిస్ వింటే దిస్ వాయిస్ ఇస్ గుడ్, వీల్ ట్రై హర్ వస్తే సునీతకేం. సో వెరీ ఫస్ట్ డే డైరెక్ట్ రికార్డింగ్లోకి వెళ్ళాం, ఇంకా మళ్ళీ వాయిస్ టెస్టింగ్ అవన్నీ ఏం చేయలేము, డైరెక్ట్ వి వెంట్ ఫర్ రికార్డింగ్. అండ్ అక్కడి నుంచి షీ జస్ట్ వెంట్ బికేమ్ అ స్టార్ అండ్ దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్. అక్కడి నుంచి అంటే నేను ఐ విల్ పార్షియలీ అగ్రీ, నేను పూర్తిగా, ఎందుకంటే ఆ తర్వాత కూడా గ్యాప్ ఫర్ హర్ ఆల్సో. గులాబీ యాక వెంటనే తను 100 సినిమాలు చేసేలేదు, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత తను యాంకరింగ్ చేసిన తర్వాత డబ్బింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1-2 పాటలు హిట్ అయ్యాయి, అలా 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 అలా. బట్ ఈ పాట మిగిలిపోయింది. ఇట్ వాజ్ ఇన్సెపరబుల్ అనమాట ఈ పాట. దట్ మచ్ ఐ విల్ అగ్రీ. సో బట్ ఎవరి ఎఫర్ట్ మళ్ళీ అవసరం జీవితంలో. జస్ట్ వన్ సక్సెస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్, బట్ దట్ ఈస్ ట్రూ. కానీ ఆ సినిమా తర్వాత మీకు ఎలాంటి పేరు వచ్చింది ఆ రోజుల్లో? బికాజ్ అంటే చాలా ఒక మంచి ఫ్రెష్ మ్యూజిక్ వచ్చిందని అయితే అంగీకరించేశారు. సెన్సేషనల్ నేమ్ సప్న. అంటే అదర్ సర్కిల్స్, ఎవ్రీ సర్కిల్ తర్వాత నాకు ఎన్నో ఈవెంట్స్ వచ్చాయి. ఐ సైన్డ్ అప్ ఏ లార్జ్ కాన్సర్ట్ టూర్ విత్ కోకోకోలా అండ్ ఇవన్నీ చేశాను నేను యాక్చువల్గా. సో బట్ సినిమాల్లో లేను. ఎందుకు లేరు? నాకు తెలీదు. అంటే చాలా సింపుల్గా చెప్పాను, నాకు తెలియదు. నేను విన్నాను దట్ మీరు ఆ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా ఈ మ్యూజిక్ని కొంచెం మార్చి చేర్చి పెట్టమని చెప్పేవారు, ఏదో కాపీ కొట్టమని చెప్పేవారు, మీరు అగ్రి అయ్యేవారు కాదు. అలా నేను ఎన్నో సినిమాలు రిటర్న్ చేశాను, బట్ ఆ సినిమాలు డెఫినెట్గా హిట్ అవుతాయని నేను ఐ డోంట్ బిలీవ్ దట్. కానీ ఏదైనా అంటే అలా అన్నారా, కాపీ కొట్టమని అడిగేవారా? ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన మేఘాలలో సినిమా ఆ పాట కూడా ఫస్ట్ ఆ రోజుల్లో క్యాజెట్స్ ఉండేవి కదా. సో నాకు వంశీ ఒక క్యాజెట్ వినిపించి నాకు అంటే నేను నా పిక్చరైజేషన్ కోసం ఈ పాట పెట్టుకుని నేను లైక్ ఇన్స్పైర్ అయ్యాను. సో ఇలా కావాలి అని అంటే నేను ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ అస్ అది డ్రా తీసి దాని లోపల పెట్టేసి క్లోజ్ చేసి ఫస్ట్ నేను ట్రై చేస్తాను, నా అవి నచ్చకపోతే ఇది తీసి చేసిస్తా అని చెప్పాను. సో దిస్ వాజ్ వాట్ వాజ్ మై. అంటే ఎక్కడో ఒక చిన్న ఎస్పెషలీ అప్పుడే ఇండస్ట్రీకి వస్తే చిన్న అహం ఉంటుంది కదా మనకి. అహం కాదు, ఇంకా నేను ఎందుకు రావడం, అదే కొట్టాలంటే అహం అంటే పాజిటివ్. అదే అంటే ఇఫ్ ఐ డోంట్ మ్యాటర్ వై షుడ్ ఐ బి హియర్. నేను అంతకంటే బాగా చేశానా లేకపోతే బాగా చేయలేనా అన్నది కాదు, కానీ నేను వస్తున్నందుకు కనీసం నేను ఇంకో కొత్తది నేను ఇవ్వలేకపోతే నేను రావడం వేస్ట్. అది దిస్ ఈజ్ మై మొదటి నుంచి నాకున్న ఒక ఇది యాటిట్యూడ్ అనండి, లేకపోతే నా శైలి, నా వాట్ ఎవర్ ఇట్, నా తత్వం అది. అవును. సో దట్స్ వాట్ ఐఎమ్. ఈ మాట కూడా అంటారు శశి, అంటే ఐ హావ్ నోన్ యూ ఆఫ్ కోర్స్, నాట్ టూ మచ్ బట్ వాట్ ఎవర్ ఐ హావ్ నోన్, మీరు కొంచెం యాటిట్యూడ్ శశిప్రీతం గారికి. ఆయన తొందరగా కాంప్రమైజ్ అవ్వరు. హీ డజంట్ రియలీ అంటే యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు ఫ్లో, మీరు తొందరగా అన్నీ ఒప్పుకోరు, యూ వాంట్ టు హ్యావ్ యువర్ వేస్ అని చెప్పి. బట్ యూ బీన్ లైక్ దట్ ఆల్ అలాంగ్ కదా. అంతే, అప్పుడు అలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగే ఉన్నా అంతే. యా, తర్వాత ఒక 5 సినిమాలు 6 సినిమాలు అలా అడపా చేసుకుంటూ వచ్చారు. తర్వాత మీకు దిగులు రాలేదా, నాకు ఇంత మంచి గిఫ్ట్ ఉంది, ఇంత సక్సెస్ కొట్టాను నేను ఇంకా చేయాలి కదా ఎలాగానే? ఇప్పుడైతే మీకు విజ్డమ్ వచ్చింది అఫ్ కోర్స్, విత్ అంటే ఈ జెన్ ఫిలాసఫీ, ఫ్లో లైక్ వాటర్, ఇవన్నీ ఓకే. అప్పుడు అంబిషన్ ఉంటుంది కదా మనిషిలో. అంబిషన్ అనేది ఇప్పుడు ఉంటుంది, ఆ అంబిషన్ అనేది డై అవ్వదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు అన్నట్టు విజ్డమ్ పెరుగుతుంది. అంటే ఏ విధంగా మనం ఇంకొంచెం దీన్ని హౌ వి యాక్సెప్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కొంచెం ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ రెసిలియన్స్. అంతే. అయితే అప్పుడు కూడా నా ఉద్దేశంలో ఈ ఆపర్చునిటీస్ ఏవైతే వచ్చాయో అవి నా మ్యూజిక్ విని వచ్చాయి, అంతే కదా. సో ఫస్ట్ నాకు నేను మంచి మ్యూజిక్ చేస్తే నాకు మళ్ళీ ఈ సినిమా వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఎక్కడో చోట నా మ్యూజిక్ కనుక ఇఫ్ ఇట్ సర్వ్స్ ద పర్పస్, డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సద్వినియోగం చేసుకుంటా. కానీ స్పెసిఫిక్గా ఈ ఆపర్చునిటీ రావాలి, ఇది రావట్లేదు, ఇది రావాలి, ఇది రావట్లేదు అని కూర్చోరు మీరు, అవసరం లేదు.
తల పట్టుకుని అదే సముద్రం సినిమాకి ముందు మీకు వంశీ గారికి గొడవ పడ్డారా మీ ఇద్దరు? అంటే 4 ఏళ్ళు సిన్స్ వీ డెంట్ వర్క్. ఆ మధ్యలో తను నిన్నే పెళ్ళాడితో చేశాడు, సింధూరం చేశాడు, ఇంకో సినిమా కూడా చేసినట్టున్నాడు తర్వాత. సో 3 సినిమాల్లో నేను లేను కదా గులాబీ తర్వాత. ఓకే, ఒక జనరల్గా ఏమనుకుంటారు ఇప్పుడు రోజాలో రెహమాన్ మణిరత్నం గారి కాంబినేషన్లో హిట్ అయితే ఈ రోజు వరకు ఇంకా వాళ్ళు కలిసే చేస్తున్నారు కదా. ఐ హ్యావ్ నాట్ హర్డ్ మణిరత్నం టేకింగ్ సమ్మన్ ఎల్స్ కూడా కదా. సో జనరల్గా అప్పుడు ఆ ట్రెండ్ స్పెషల్గా గులాబీ అనే మ్యూజిక్ కొంచెం రోజాకి దగ్గరలో వచ్చింది, ఆ టైంలో వచ్చింది కాబట్టి అందరూ అలాంటివి ఎక్స్పెక్ట్ చేశారు. ఐ మీన్ లైక్ మన ఇక్కడ తెలుగు స్టేట్లో కూడా మనకు ఒక కంపోజర్ వచ్చాడు, ఐ మీన్ సమ్మన్ లైక్ ఈజ్ లైక్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు ది స్టాల్వర్డ్స్ దేర్ అన్నట్టు ఉండింది. దట్స్ హౌ ద న్యూస్ వాజ్ ఇంటర్ప్రిటెడ్ బ్యాక్ దెన్. కానీ అలా వచ్చుంటే బాగుండేది, మోర్ ఆపర్చునిటీస్ విత్ వంశీ ఆర్ విత్ ఆర్జీవి గారు. సో 96లో సో ఏమైందంటే నేను చెప్తాను 95లో సో దేర్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ గ్యాప్. సో ఇప్పుడు ఐ మీన్ దిస్ ఇంటర్వ్యూ is not sufficient for us to go so deep into R&D of that gap. So there is a gap. యాక్సెప్టెడ్ ఒక గ్యాప్ వచ్చింది, అది నా వల్ల కొంత తన వల్ల కొంత వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ పుట్ దట్ అసైడ్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బట్ దెర్ ఇస్ నో పర్సనల్ డిఫరెన్సెస్. లెట్ మీ బీ వెరీ ఫ్రాంక్. మీ ఇద్దరు గొడవ పడ్డారని మాత్రం చాలా టాక్ వచ్చింది. అది ఏమీ లేదు, ఈ వర్క్ విషయంలోనే అంతే. ఇప్పుడు నేను తను కాంప్రమైజ్ అయ్యే యాటిట్యూడ్ తనకి లేదు, అండ్ నాకు అసలు అలాంటివి ఉండవు. సో ఎక్కడో వార్ హెడ్స్ అనమాట రెండు, అవి ఒప్పుకోలేదు. ఇది ఇలాగే ఉంటే కరెక్ట్ అని, ఇది ఇలాగే ఉంటే కరెక్ట్ అని. ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగా వచ్చిందా లేదా అనేది కావాలి. మేము కొట్టుకుని చచ్చామా ఉన్నామా పోయామా అని పక్కన పడేస్తే పబ్లిక్ గాట్, వ్యూవర్స్ గాట్, శ్రోతలకి ఒక మంచి మ్యూజిక్ అనేది ఇవ్వగలిగాను, అలాగే మంచి సినిమా తను ఇవ్వగలిగాడు. అంతేకాకుండా వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఆ సినిమా వల్ల ఎంతోమందికి కెరియర్స్ వచ్చాయి. సో మెనీ పీపుల్ గాట్ ఎన్ ఎంట్రీ కదా. కరెక్ట్. సో చక్రికి అది బిగ్ టర్నింగ్ పాయింట్ అందరికీ ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ టైం వర్సే దాంట్లో అందరూ కూడా. చక్రితో దోస్తి ఉందా? చక్రితో అంటే దోస్తి అంటే పర్సే అలా రోజు కలిసే దోస్తి ఎవరితో లేదు నాకు, బట్ ఐఎమ్ ఇన్ ఫ్రెండ్లీ టర్మ్స్. బట్ సముద్రం మరి హౌ డిడ్ యూ రీకనెక్ట్ విత్? ఐ మెట్ వంశీ. And thanks to another common friend, Nivas అని చెప్పేసి, he is editor of Rangila. So he is close to Vamshi, he is close to me. So he helped me bridge that small meeting with Vamshi again. I said like, let's do one more Vamshi. ఆ తర్వాత మనం చేయమో అనవసరం, బట్ గులాబీ చేసినందుకు గాను మరొక సినిమా అట్లీస్ట్ అంటే ఎస్, ఐ థింక్ రైట్ టైం మ్యాచ్ అయింది. నేను కూడా ఒక సినిమా చేస్తున్నా సముద్రం చేయాలని. సో అలా అది సముద్రంలో ఐటమ్ సాంగ్ ఎవరు పాడారు? నేనే, ఫీమేల్ వాయిస్. ఒక్కసారి ఆ పాట గొంతు దారుణంగా ఉంది ఇప్పుడు పోయిపోయి. శశి, నేను ఇది మీరు పాడితే మీకు చిన్న గిఫ్ట్ నేను చెప్తా. ముత్తుల ముత్యామేవాడు, ముద్దుల నానాడు, ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడి. ఎనీవేస్ అది ఇంకా అంటే ప్రాపర్గా రికార్డ్ చేసినప్పుడు ఇంకా అసలు ఆ పాడాలన్న ఆలోచన ఎవరిది? మీరు ఊరికే ట్రాక్ పాడేసి ట్రాక్ పాడాను మామూలుగా. ఆ ట్రాక్ పాడేసాక ఏమైందంటే నేను కంపోజ్ చేసినప్పుడు నా స్కేల్లో చేసుకున్నాను, నా కన్వీనియంట్ స్కేల్లో చేశాను అలా రావాలని. అది ఏమైనా తర్వాత ఇంకొక ఫీమేల్ సింగర్ బాంబే నుంచి ఒక అమ్మాయి వచ్చి పాడింది. అది ఎందుకో ఆ స్కేల్ మ్యాచ్ అవ్వక తను పాడిన అసలు వేరే లాంగ్వేజ్ వాళ్ళు కదా, అసలు ఈ విరుపులు లేకపోతే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ వాళ్ళకి అది సరిగ్గా రాలేదు. సో అది ఫీమేల్ వాయిస్లో ఆ పాట మొత్తం ఫ్లాట్ అయిపోయింది మొత్తం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ షూటింగ్ వెళ్తే మన కోరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ విని ఏంటిది అసలు నాకు ఫీల్ రావట్లేదు, నాకు ఆ ట్రాకే సరిపోతుంది, అదే పంపించండి అంటే ఆ ట్రాక్ కాదు, దాన్ని ఇంకా కొంచెం బెటర్మెంట్ పాడేసేసి నేనే మళ్ళీ ఫైనల్గా పాడి పంపించాను. అది అలా ఉండిపోయింది. అది ప్రీతిని వేయాలనే డిసిషన్ మీద లేదు, అది ఆడియో కంపెనీ వాళ్ళు ఏదో ఫస్ట్ వేసేసారు వాళ్ళు. ఐ డోంట్ నో వాట్, సమ్మన్ టుక్ ఏ కాల్ ఆన్ ఇట్. అంటే ఆడ్గా ఉంటుందేమోనో ఏమో నాకు తెలియదు. అప్పుడు దే డిడ్ంట్ టేక్ సచ్ రాడికల్ డెసిషన్స్. అది తర్వాత ఏమో ఐటమ్ సాంగ్స్ పాడలేదు మీరు. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మాకు మీరు పాడిచ్చారు కదండి ప్రీతితో, మాకు కొంచెం అమ్మాయి కాంటాక్ట్ కావాలంటే వెతికి చెప్తానని చెప్పి ఫోన్ పెట్టి. సో అది కూడా జరిగింది అయితే. అదే
ఇప్పుడు ఒక 2 లైన్లు పాడతాను. ఈ డేట్స్ బ్యాక్ టు బీసీ నాటి యుగం. అవునా? అంటే ఎప్పటిదో మీ కంపోజిషన్ అది, మీకు గుర్తుందో లేదు తెలియదు. ఐ వాజ్ అంటే ఐ వాజ్ ఇన్ హై స్కూల్లో ఎప్పుడో పాడాను. నువ్వు నాకు ఒక జింగిల్ పాడావు, అదేనా? అది కాదా? జింగిల్ కాకుండా ఇంకోటి కూడా ఉంది ఒక పాట, అది ఏంటో తెలియదు. కాలేజీ అదేంటో తెలీదు. అది ఒక టెలిఫిల్మ్ కి నేను చేసిన పాట. అది ఇదే 91లోనో 92లోనో ఎప్పుడు. అవును, కరెక్ట్. ఇదే నా స్టూడియోలో పాడిన పాట. కుర్రకారు కారులం పాట స్టార్టింగ్ మీరు పాడారు. మీతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, శ్రీనివాస్ అని ఒక ఆయన ఎవరో పాడారు. అది కుర్రకారు కారులం నానం ఏదో అలా వస్తుంది. అదే, అవును, టెలిఫిల్మ్ చేశారు. అది ఏంటో అప్పుడు అసలు ఆ రోజుల్లో ఐ వాజ్ టూ యంగ్ టు ఈవెన్ నో అసలు ఈ రికార్డింగ్స్ ఏంటి అంటే. ఊరికే ఏదో ఆపర్చునిటీ వస్తే వెళ్ళి పాడేయడం, అదే తెలుసు. సో అది నేను ఇచ్చిన గిఫ్ట్, మీరు ఐటమ్ సాంగ్ పాడినందుకు అది గుర్తు చేయడం. థ్యాంక్ యూ. సో ఆ తర్వాత లైఫ్ ఎలాగా ముందుకు తీసుకెళ్లారు? మీరు స్టూడియో పెట్టారని తెలుసు. స్టూడియో నాకు ఎప్పుడు ఉండింది. ఫస్ట్ నేను 91 నుంచి దాదాపు కంటిన్యూస్గా నాకు స్టూడియో ఉంది. ఓన్లీ థింగ్ అంటే అడ్రస్లు మారాయి బికాస్ ఆఫ్ ది వేరియస్ థింగ్స్. తర్వాత శ్రీనగర్ కాలనీలో ఆల్మోస్ట్ ఐ థింక్ 2000 ఇయర్లోనే ఎప్పుడో అప్పుడు పెట్టాను. అది చాలా ఏళ్ళు ఉండింది. తర్వాత ఇంకా నాకు పర్సనల్గా నాకు కుదరక నాకు ట్రావెలింగ్ అది ఉండి ఇక్కడ ఎక్కువ రోజులు నేను హైదరాబాద్లో లేనప్పుడు అప్పుడు ఇంకెవరికో లీజ్కి ఇచ్చేసాను. ఆ లీజ్ కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత ఇంకా నేను టోటల్గా వాళ్ళకి అమ్మేసా స్టూడియో. అదే చాలా ఏళ్ళ వరకు మళ్ళీ ఐ డెంట్ గెట్ ఇన్ టు దట్ స్టూడియో అండ్ థింగ్స్ లైక్ దట్, బట్ అగైన్ ఐ స్టార్టెడ్. అది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ జంతువుల పట్ల ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే. నేను అది కూడా మా నాన్న వల్లే, మా ఫాదర్ వల్ల. చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు 23 పిల్లులు ఉండేవి మా ఇంట్లో. పిల్లులా? అంటే అన్ని సొంత పిల్లులా, పక్కింటి పిల్లులా? లేదు, మా ఇంట్లోనే పుట్టి పెరిగినవన్నీ. అవి ఇంకోటి పిల్లులు ఏంటంటే అవి చాలా ఫాస్ట్గా జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో 23 తర్వాత మళ్ళీ కొన్ని పోతాయి, మళ్ళీ వస్తుంటాయి అలా. సో లాంగ్ ఆఫ్ రొటేషన్. సో వాటికి అన్నిటికీ పేర్లు, వాటి అన్ని, సో లాంగ్ లిస్ట్ ఆఫ్ వాటి పెద్ద ఫ్యామిలీ ట్రీ అనమాట. సో నేను వాటితో పెరిగాను నేను. సో ఎక్కడో ఆ ఎఫినిటీ. అండ్ ఆ రోజుల్లో చిన్నప్పుడు మాకు ఈ మా ఫాదర్ వీటికి డొనేట్ చేసేవారు, ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కి. సో వాళ్ళు స్టిక్కర్స్ పంపిస్తూ ఉండేవారు, పోలార్ బేర్లు తర్వాత ఇవన్నీ. సో దే యూస్ టు బి వెరీ, సో జూకి వెళ్ళడం, యానిమల్స్ ఆడుకోవడం, ఇవన్నీ ఆ యానిమల్ ఎఫినిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. ఫాదర్ ఈజ్ ఆల్సో యానిమల్ లవర్. మై అనదర్ బ్రదర్ ఈజ్ ఆల్సో సేమ్. తను ఇప్పటికి కూడా ఈ హ్యాస్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సపోర్ట్ చేస్తుంటాడు. నేను అంతే. సో ఐ ఆల్సో గాట్ ఇన్ టు ఇట్ ఆఫ్టర్ వైల్. ఐ గాట్ ఇన్ టు యానిమల్ కన్జర్వేషన్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. ఇప్పటికి కూడా ఐ సపోర్ట్ అ లాట్ ఆఫ్ స్ట్రే డాగ్ రిలేటెడ్. అంటే నేను ఇంకా సపరేట్గా ఎన్జిఓ స్టార్ట్ చేయలేదు, కానీ నేను కొంతమంది సిన్సియర్ వాలంటీర్స్ని నేను సపోర్ట్ చేస్తాను. అంటే వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు, బట్ దే ఆర్ ఆల్ ఇన్ టు యానిమల్ వెల్ఫేర్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇప్పించడము, తర్వాత హౌ టు మేక్ ది డాగ్స్ లిటిల్ మోర్ డొసైల్, అంటే వాటికి స్టెరిలైజేషన్స్ చేయించడము, తర్వాత డాక్టర్స్ అందరినీ ఒక నెట్వర్క్ చేసి వెటర్నరియన్స్ని, ఇవన్నీ చేస్తూ ఉంటా. దిస్ ఈస్ మై అనదర్ కీప్స్ యూ హ్యాపీ అండ్ బిజీ. హ్యాపీనెస్ అనేది ఇట్స్ అగైన్ సంథింగ్ ఎల్స్. అంటే మనం తీసుకోకూడదా? బికాజ్ ఐ డూ ఇట్ బికాజ్ ఐ వాంట్ టు డూ ఇట్. అంతే. హ్యాపీనెస్ అనేది అగైన్ ఇర్రెలవెంట్ అది నాకు. వై సో? ఎందుకంటే అంటే ఏదో ఒకటి మనం ఆశించి చేస్తే అది కరెక్ట్ కాదని. అందుకని నేను మ్యూజిక్లో కూడా నేను డబ్బులు ఆశించి చేస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎవరు సముద్రానికి డబ్బులు ఇచ్చారా సార్? అది తీసుకున్నా, అందుకనే అది అంత పెద్ద హిట్ కాలేదు. అంటే లాజికల్గా నేను కూడా చూశాను. ఎప్పుడైతే నేను డబ్బులు తక్కువ తీసుకున్నానో లేకపోతే అసలు తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జింగిల్ చెప్పా, ఫస్ట్ జింగిల్, దానికి అవార్డు వచ్చింది, దానికి నేను డబ్బులు తీసుకోలేదు. తీసుకున్నా కూడా నాకు తెలిసి 50 రూపాయలు ఇచ్చిండు ఉంటాను నాకు. అది హిట్ అయింది. ఆ తర్వాత కూడా చేశాను, నాట్ దట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఈసీటీవీ దానికి అంటే ఇట్ కేమ్ త్రూ ఎ సబ్ కాంట్రాక్ట్. సో ద ఏజెన్సీ పెయిడ్ బట్ వీ వర్ నాట్ పెయిడ్. నాకేంటంటే ఆ వర్క్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ చేసింది అది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ డబ్బులు తీసుకోకపోతే అది వర్కౌట్ అవుతుంది. సో అయితే డబ్బులు తీసుకోకపోవడం సీక్రెట్ అయితే మీకు. మరి ఎలా భుక్తికి?
ఎన్నో పనులు ఉన్నాయి జీవితంలో బతకడానికి. అదే చెప్పాక పానీపూరి అమ్ముకోవచ్చు కదా, దానికి ఇది మ్యూజికే చేసి అమ్మాలనేది. నేను ఎన్నో చేశాను. ఐ డూ వెరీ గుడ్ కుకింగ్ ఆల్సో. యాక్చువల్గా మీరు వస్తే ఐ కెన్ కుక్ ఫర్ 40-50 పీపుల్ ఆల్సో. అంటే నన్ను చూస్తే 40-50 పీపుల్ కాదు, అంటే అలాంగ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ రావచ్చు అని తప్పకుండా. బట్ ఏమంటారు శశి? ఐ కుక్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ రాదు. సో ఇది ఇష్టం కొద్ది నేర్చుకున్నారు మీరు, అవసరం ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే. సో బట్ వృత్తిపరంగా వాట్ డిడ్ యూ కంటిన్యూ టు డూ? యూ రన్ యువర్ స్టూడియో ఫర్ అ వైల్. స్టూడియో ఒకటి ఉంది. తర్వాత ఐ గాట్ ఇన్ టు డూయింగ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అండ్ కార్పొరేట్ యాడ్స్. సో దానికి ఇనీషియల్గా సో కాంటెంట్ రైటింగ్ ఈజ్ అనదర్ ఏరియా. ఐఎమ్ ఇన్ టు బ్రాండింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్. ఐఎమ్ లైక్ ఎ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అండ్ ఆల్ దట్. సో ఐ హెల్ప్ దెమ్ ఇన్ advertising campaigns. Then I write campaigns, I design the campaigns. Then I'm into things like audio visual, మొత్తం అంతా మన కార్పొరేట్ ది ఎంటైర్ మార్కెటింగ్ కొలాటరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది అదే కావాల్సినవన్నీ చేసి పెట్టేస్తారు అన్ని, స్టార్టింగ్ ఫ్రమ్ సోషల్ మీడియా, అండ్ టెక్నికల్గా బీట్ దిస్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ఫిల్మ్ మేకింగ్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఐ కెన్ కంప్లీట్ ది ఎంటైర్ థింగ్ అండ్ డూ ఇట్ అనమాట. సో ఆ విధంగా నా జర్నీలో నేను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ నా అంతట నేనే, అండ్ ఎన్నోసార్లు వర్క్ టేకప్ చేసి నేర్చుకున్న ఇవి కూడా ఉన్నాయి. ఓహో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఫోర్ గులాబీ 94లో దేర్ వాజ్ ఏ వర్క్ స్టేషన్ ఉండింది, ఒకటి కొత్తగా వచ్చింది. అయితే నాకు ఒక యానిమేషన్ కాంట్రాక్ట్ దొరికింది. యానిమేషన్ ఆ రోజుల్లో సెల్ యానిమేషన్. ఇప్పుడు ఇది యానిమేషన్ కంప్లీట్ చేయాలంటే, మాన్యువల్గా చేయాలంటే చాలా రోజులు పడుతుంది. మాకు ఆ కాంట్రాక్ట్ పోతుంది చేతిలోంచి. మాకున్న చిన్న వ్యవధిలో ఇది కంప్లీట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. బట్ ఆ రోజుల్లో అసలు వీ స్టిల్ హ్యాడ్ సమ్ 286 386 ఏదో ఉండింది వర్క్ స్టేషన్. సో దాంతో అసలు అవ్వదు. అందుకనే దీనికి ఒక ప్రాపర్గా ఒక వర్క్ స్టేషన్, ఎస్జీ వర్క్ స్టేషన్. సో నేను ఒక బ్యాంక్కి లోన్ అప్లై చేసి ఒక ఎస్జీ వర్క్ స్టేషన్ తీసుకుని, నాతో పాటు కొంతమంది వేరే ఫైన్ ఆర్టిస్టులందరినీ టీమప్ చేసి ఆ నైట్ అంతా నేను సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, పొద్దున వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ అని చేయించుకోవడం. బాబోయ్, అసలు పెద్ద పనే. సో ఆ విధంగా ఒక 60 days టార్గెట్లో ఇది కంప్లీట్ చేయడం జరిగింది, పూర్తి చేసాం. అమేజింగ్. సో ఆ జర్నీలో 2D సెల్ యానిమేషన్తో పాటు ఈ కంప్యూటర్ అంతా కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నా. అదే టైంలో ఏమైందంటే దాంట్లోనే ఐ హ్యాడ్ 2 other సాఫ్ట్వేర్, మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ ఉండే, ఆక్టామెడ్ అండ్ బార్స్ అండ్ పైప్స్ అని. అవి కూడా 2 నేను మ్యూజిక్ సాఫ్ట్వేర్ కూడా నేర్చేసుకున్నా ఇదే టైంలో. ఎందుకు టైం వేస్ట్ అని. సో అయితే మీకు ఆ స్కిల్ వచ్చేసింది కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. ఏదో ఒకటి చేసి మనం బతికేయచ్చు అనే ఒక మొండి ధైర్యం కూడా వచ్చేసింది. తర్వాత 2003 నుంచి నేను ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్ ఇవన్నీ, అంటే ఎలా స్టూడియో ఉంది కాబట్టి దాంట్లో కొంచెం వీడియో డివిజన్ అని అవన్నీ స్టార్ట్ చేసుకుంటూ, అలాగే కెమెరాస్ ఎక్వైర్ చేసుకుని వాటికి సంబంధించిన సినిమాటోగ్రఫీ రిక్వైర్మెంట్స్, సో అలా నా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ పెట్టుకుంటూ నేను వెళ్ళాను. ఈ పాస్ అనేది ఇట్ కేమ్ ఐ థింక్ 2014-15 ప్రాంతంలో ఒక మ్యాగజైన్ కింద చేస్తే బాగుంటుందని కన్జర్వేషన్, నాతో పాటు వేరే వాళ్ళు ఇంకొంతమంది కలిసి వస్తే వాళ్ళతో కలిసి వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఇది చేయడం జరిగింది అనమాట, కన్జర్వేషన్. ఇక్కడ నుంచి అంటే మీరు అఫ్కోర్స్ తెలుగు సినిమాకి అద్భుతంగా ఇచ్చారు సంగీతం, కానీ బాలీవుడిష్ టచ్ కూడా మీకు ఉంటుంది. అంటే మీరు అక్కడ కూడా మీరు సర్వైవ్ అయ్యే సర్వగుణాలు మీలో ఉన్నాయనిపిస్తుంది. సో టెల్ us about your entry in Bollywood and మీరు ఇప్పుడు చేశారు కూడా. కమింగ్ టు ద పాయింట్, ఇందాకే మనం అన్నాం కదా, ఒక మంచి పని చేస్తే దానికి ఎక్కడో చోట మనకి ఆ బ్యాలెన్స్ వస్తుంది. అంటే యూనివర్స్ విల్ ఆల్వేస్ గివ్ అస్ అనదర్ ఆపర్చునిటీ. మనం మంచి పని చేస్తే. గులాబీ చేశాను, దానికి నేను తీసుకోలేదన్నా కదా, నేను డబ్బులు తీసుకోలే. ఆ గులాబీ చేసిన కారణంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ఎప్పుడైతే హిందీలో కొన్నారో అప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ చేయాలి, ఆ మ్యూజిక్ బాగుంది కాబట్టి నన్ను చేయమని వాళ్ళు కరెక్ట్గా 2000 ఇయర్లో September 15th నా పుట్టినరోజు నాడు కరెక్ట్గా నేను లంచ్కి, నేను మా మమ్మీ పిలిస్తే వెళ్తే ఇంటికి ఇలా లంచ్కి ఇంకా తినబోతుంటే నాకు కాల్ వచ్చింది. సో దట్ వాజ్ మై బర్త్డే గిఫ్ట్ ఆన్ 2015. 2000లో 15th రోజు వచ్చినప్పుడు ఇలా సినిమాకి మీరే చేయాలని మేము అనుకుంటున్నాము, కెన్ యూ కమ్ టు బాంబే అని అన్నారు. ఐ న్యూ దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. సో
ఇప్పుడు నేను ఈ గులాబీ అనేది నేను ఆర్ట్ కోసం చేశా. నవ్ ఐ న్యూ దట్ దిస్ వాజ్ ది ఆపర్చునిటీ టు మేక్ మనీ ఫర్ మై వర్క్. ఇది డబ్బుల కోసం చేశా. ఎప్పుడైతే నేను బాంబే వెళ్ళానో ఐ న్యూ అక్కడ బడ్జెట్స్, అక్కడ అసలు స్కేలే వేరు. సో అక్కడ వాళ్ళకి ఏమీ ఇంత కూడా పించ్ అవ్వదు. సో వెన్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అన్నది ఒకటి వచ్చినప్పుడు నేను ఐ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇయర్ నేను ఒక బాలీవుడ్ సినిమా చేశాను తర్వాత 2000 ఇయర్ నుంచి, అండ్ ఐ మేడ్ మై మనీ. దట్స్ హౌ యూ కుడ్. యా, అంతే. లేకపోతే ఇంత పని చేసి అది రాకపోతే ఎలా చెప్పండి. సో ఇక్కడ నేను వాట్ ఎవర్ నా మ్యూజిక్లో నేను స్పెండ్ చేసిన టైము, ఇదంతా ఎఫర్ట్, ఈ హార్డ్ వర్క్ అన్నీ కూడా ఇట్స్ స్టార్ట్ పేయింగ్ మీ దట్ అనమాట. అన్ని రోజులు వెయిట్ చేస్తే అప్పుడు దాని రిటర్న్స్ కనపడ్డాయి నాకు. ప్రొడ్యూసర్గా మీ జర్నీ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్గా యాక్చువల్గా చెప్పాలంటే 2002 ఇయర్లో 20th Century Fox నుంచి జెట్లీ సినిమా ఒకటి పాన్ ఇండియా రైట్స్ కొన్నా. దట్ వాజ్ మై ఫస్ట్ జర్నీ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ ఏ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్లో. అంటే ఓన్ రిలీజ్ చేసాం కాబట్టి టైఅప్ చేసుకుని ఎంత చేసామో అప్పటికి ఇంకా మల్టీప్లెక్స్లో అవన్నీ రాలేదు అప్పటికి. సో ఇట్ వాజ్ సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా అక్కడ ఆ టైంలో అంతా కూడా. బట్ ఇట్ వాజ్ ఎ క్లాసిక్ మూవీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నింగ్ మూవీ ఆఫ్ జెట్లీ. సో అది అక్కడ నేను టేస్ట్ చేశాను సక్సెస్. వీ సా గుడ్ మనీ దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ అదే రొటేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఐ లాస్ట్ మనీ ఇన్ 2004 వెన్ వీ డిడ్ వన్ మూవీ, అండ్ దెన్ 2009లో ఒక మూవీలో వీ లాస్ట్ మిజరబుల్లీ. అంటే ఏమి ఎందుకు డిప్రెషన్, డబ్బులు పోతే మరి యాజ్ అ ప్రొడ్యూసర్ డబ్బులు పోవడం అనేది డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్, బికాస్ వీ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అనిపిస్తుంది. బట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు వరల్డ్ కప్లోకి వెళ్ళి ఒకసారి పోతే మరి వాళ్ళని ఇండియాకి రావద్దు అని ఎవరు అనరు కదా. అందుకని సో వీ ఆల్వేస్ విల్ ట్రై ఫర్ సంథింగ్ బెటర్. సో వీ హ్యావ్ టు ఇవాల్వ్. ఎక్కడ తప్పిపోయింది అనేది మళ్ళీ మనం అది కనుక లెర్న్ చేసుకోగలిగితే మిస్టేక్ మేబీ నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంతే. బట్ ఇన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించారు అండ్ మీరు రియల్ లెర్నర్. అంటే ఏదో ఊరికే మీరు అవసరం కొద్దీ నేర్చుకున్నారు కాబట్టి కావాల్సినవన్నీ నేర్చుకుని ఉంటారు, ఆ న్యూఆన్సెస్ అన్నీ కూడా. డైరెక్టర్గా వై డిడ్ యూ నాట్ కంటిన్యూ యువర్? డైరెక్టర్గా అంటే స్కోప్ కావాలి కదా, నాకు ఇంకో ప్రొడ్యూసర్ కావాలి కదా. ఇన్సార్లు నా మీద నేనే మీరే పెట్టి మీరే డబ్బులు పెట్టుకోవచ్చు కదా బాలీవుడ్లో పెట్టడం కంటే. బాలీవుడ్లో పెట్టడం అంటే అప్పుడు కూడా నేనే చేశాను కాబట్టి సో ఐ సపోర్ట్ బోత్ యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. మీరే డైరెక్ట్ చేసుకున్నారు. సో అక్కడ మరి అయితే మరి ఇప్పుడు అవి పోయాయి కాబట్టి ఒక సక్సెస్ అయితే వచ్చింది. సో మళ్ళీ వేరే దాంట్లో నేను సంపాదించి మళ్ళీ నా డైరెక్టర్ నేను పోషించాలి. అంతే. మీలోని ఒక కోణం కోసం ఇంకో కోణం మీరు అలా కంటిన్యూ చేయాలి. బట్ ఇదంతా ఇంత అప్స్ అండ్ డౌన్స్తో కూడిన లైఫ్, డ్రాస్టిక్ షిఫ్ట్స్, ఒక ప్రెడిక్టబుల్ కర్వ్ లేని ఒక జీవితాన్ని మీరు చూస్ చేసుకున్నారంటే శశి గారు, వాట్ కుడ్ బి ద రీజన్? వెరీ సింపుల్. అందరూ వెళ్ళే దారిలో వెళ్ళాలనిపించదు, బోర్ కొడుతుంది. కరెక్ట్. Boredom definitely is a very boredom will kill you if you do the same thing again and again every day. That's the major thing that will put us down. అందుకని అదొకటి. దెన్ అనదర్ థింగ్ ఏంటంటే మనం ఒక కొత్తది మనం చేయకపోతే మనం ఇంకోటి ఏమి నేర్చుకున్న వాళ్ళము. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనలో ఒక ఈగో వచ్చేస్తున్నా నాకు తెలుసులే అని. ఈ కొత్త దానికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు అన్న దాంతో మొదలెడతాం ప్రతిరోజు. అవును. సో ఎవ్రీ డే దేర్ ఇస్ లెర్నింగ్. సో అందుకనే నేను స్కూల్లో నేను నేర్చుకునేవాడిని కాదు. ఎందుకంటే ఎవ్రీ డే దే యూస్ టు అగైన్ కమ్ అండ్ డూ ద సేమ్ డ్రిల్ అగైన్. మళ్ళీ అక్కడే కూర్చోవాలి, అదే బెంచ్లో కూర్చోవాలి, మళ్ళీ అదే క్లాస్ రూము. ఇట్స్ వెరీ బోరింగ్. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లేనంత వరకు ఐ థింక్ మీరు చేసిన ఉంటే కూడా దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే బికాజ్ దట్ ఈస్ అనదర్ ఎక్స్పీరియన్స్. అంతే. అలా పడి నేర్చుకోవడం అలా ఉన్నాయి అసలు రోజులు. డబ్బు లేకుండా జేబులో ఎందుకంటే అది లేకపోతే అసలు డబ్బులు ఉన్నప్పుడు హౌ విల్ వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ వీ హ్యావ్. సో అలా కష్టపడ్డారు అయితే శశి మీరు. అమ్మ స్పందన ఎలా ఉండేది త్రూ దిస్ హోల్ థింగ్? అన్నయ్య ఏమో బాంబేలో సెటిల్డ్. నేను చాలా మటుకు అసలు నేను మా ఫ్యామిలీ నుంచి దూరంగా బతికా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అంటే దీని ఇంపాక్ట్. కరెక్ట్, అర్థమైంది. సరే ఈరోజు నా దగ్గర ఉన్నప్పుడు నేను కలుస్తా, లేనప్పుడు నేను కలవను. ఎందుకంటే నాట్ బికాస్ ఐ కాంట్ ఫేస్, బట్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ హార్డ్షిప్. నేను తట్టుకోగలను కానీ ఇంకోళ్ళు తట్టుకోగలరా?
తట్టుకోలేదు. వాళ్ళకి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ ఐ షేర్ ఆల్ దట్? నా ప్రాబ్లం నా లోపల ఉంటుంది కానీ వై షుడ్ ఐ టెల్ సమ్మన్? బట్ అన్నయ్య వచ్చి సలహాలు ఇవ్వలేదా, ఇలా చేయి ఇలా చేయొద్దు? లేదు. వన్ ఆఫ్ మై బ్రదర్ ఈస్ బీన్ వెరీ సపోర్టివ్. నా ప్రొడక్షన్స్లో హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ సమ్ టైమ్స్. హీ హాజ్ ఆల్సో లాస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ దట్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ అంతే. దట్స్ ఇప్పుడు మనం పెట్టింది ఒక వ్యాపారంలో పెట్టాం. సో వ్యాపారాల్లో అప్స్ అండ్ డౌన్స్ నార్మల్ ఉంటాయి. సో దానికి మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి దాంట్లో అది పెట్టే ముందే ఇది మనది కాదు అనుకుని పెట్టినప్పుడు అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. అదొక మైండ్ సెట్ అండి. అలా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే పెట్టాలి. వేరే వాళ్ళు తగ్గకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్ట్రెస్, యాంగ్జైటీ వాళ్ళు తట్టుకోలేరు. అమ్మో అవును, కరెక్ట్. సో శశి, ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఆన్ ద పర్సనల్ ఫ్రంట్ యూ సఫర్డ్ అలాట్. యా, ఐ న్యూ యూ అంటే అది కూడా సఫరింగ్ అన్న, అది కూడా ఎక్స్పీరియన్స్ అంట. నేను ఇవన్నీ కూడా ఇది నాకు దీన్ని మన సఫరింగ్ అంటే కొంత నేర్చుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఏది కూడా సఫరింగ్ లేకపోతే ఇది చాలా ప్లెజర్ అని నేను అన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మన ఎక్స్పీరియన్సెస్ కింద నేను దీన్ని పరిగణిస్తా. అయితే పర్సనల్ లైఫ్లో కూడా యాజ్ ఇఫ్ జస్ట్ ఓల్డ్ అది సఫరింగ్ అనుకుంటే సఫరింగ్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది అంత టఫ్నెస్ నాకు చూపెట్టింది కాబట్టే ఆ జీవితం ఇదంతా కూడా నాకు ఈజీ అయిందేమో అలా అనుకోవాలంతే. అండ్ యూ హ్యావ్ సింగిల్ పేరెంటెడ్ యువర్ డాటర్? ఎస్, ఆల్ త్రూ అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ తను 10 ఏళ్ల వయసు నుంచి. ఇప్పుడు ఎన్నేళ్ళు తనకి? 30. షీస్ 30-year-old. అండ్ షీజ్ ఏం చేస్తారు తను? షీఈ్ అ సైకాలజిస్ట్. ఓహో. యా, అండ్ దెన్ షీఈస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ అండ్ a couple of other అంటే మేనేజ్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ సెన్స్. లైక్ షీఈస్ నాట్ యెట్ మ్యారీడ్. యా, యాక్చువల్లీ ఈ జనరేషన్లో పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టే ప్లాన్ చేసుకుంటున్నారు లైఫ్స్. ఐ అండర్స్టాండ్. సో స్ట్రగుల్ ఫేస్ చేశారా పేరెంటింగ్ అ చైల్డ్, డాటర్? పేరెంటింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ సో ఈజీ. ఎందుకంటే దట్ టు బీయింగ్ ఎ సింగిల్ పేరెంట్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే గర్ల్ చైల్డ్ని రేస్ చేయడం ఎంత కాదన్నా కూడా ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఐ హావ్ టేకెన్ అప్. బట్ యా, ఐ మీన్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్ సింగిల్ పేరెంట్స్కి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వై ది అదర్ పేరెంట్ ఈజ్ అబ్సెంట్. వాజ్ దట్ ఛాలెంజ్? అంటే ఆ రెండో వ్యక్తి ఎందుకు లేరో పిల్లలకి చెప్పడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దట్ బట్ ఇన్ మా కేసులో, నా డాటర్ కేసులో, మై డాటర్ ఈజ్ వెరీ ఇవాల్వ్డ్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్. యాక్చువల్గా తను షీఈ్ ప్రతి మోర్ మెచ్యూర్డ్ అండ్ బ్యాలెన్స్ ఫర్ హర్ ఏజ్ అండ్ థింగ్స్ లైక్ దట్. తను మొదటి నుంచి షీ అండర్స్టూడ్ ద థింగ్స్ అండ్ సో షీ ఆల్సో ఆప్టెడ్ ఫర్ బీయింగ్ విత్ మీ. దట్స్ హౌ I was given her custody and things like that. So ఆ విషయంలో నేను ఐ కాంట్ టేక్ ది ఫుల్ క్రెడిట్ ఆఫ్ రైజింగ్ హర్. ఎందుకంటే కొంతవరకు తను కూడా పెరిగింది కాబట్టి. సో ఇట్స్ అ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద డాటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. Absolutely, that's it's a successful partnership between both of us. I go one step and tell everybody my kids raised me. అంతే. ఎందుకంటే చాలా నేర్చుకుంటాం వాళ్ళని పెంచుతున్నప్పుడు నేర్చుకుంటాం మనం. That's true. బట్ మీరు ఐ మీన్ టు బి వెరీ ఆనెస్ట్ శశి, మీకుండే రోలర్ కోస్టర్ రైడ్ విచ్ యూ వెరీ జాయ్ఫుల్లీ ఎంబ్రేస్డ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ యూ మేడ్ ఇట్ ఈజీ ఫర్ యువర్ సెల్ఫ్. ఎంజాయ్డ్ ద ప్రాసెస్ మేబీ. వాట్ యూ సీక్? ఇప్పుడు రాము గారితో మీరు చేసిన పాట అద్భుతంగా ఉంది సారీ సినిమా కోసం. ఓ థ్యాంక్ యూ. చాలా మళ్ళీ ఒక హాంటింగ్, ఆ పాత అది గుర్తొచ్చింది 90s era పాటలు. సో బట్ ఇట్ హ్యాస్ అ వెరీ మోడర్న్ టచ్. అండ్ మీరే పాడారు కదా? నేనే. యా, విన్నాను. చాలా ఒక్కసారి ఒక్క లైన్ హమ్ చేయొచ్చేమో అని. రీసెంట్గా అది మలయాళం, తమిళ్లో కూడా పాడా ఇదే పాట. అంటే 4 లాంగ్వేజ్లో కదా. లైక్ తెలుగు, హిందీ ఆల్రెడీ రికార్డ్ చేశాను నేను. బట్ మలయాళం, తమిళ్ అంటే నేను ఆ 2 నేర్చుకుని. పాన్ సౌత్ ఇండియా. పాన్ సౌత్ ఇండియా. సో ఆ 2 హిందీ కూడా ఉంది కదా. అయితే పాన్ ఇండియానే. పాన్ ఇండియా అదే కదా, పాన్ ఇండియా. సో ఓకే, హిందీ అంతకు ముందు కూడా పాడాను వేరే హిందీ మూవీస్లో కూడా. బట్ దీంట్లో స్పెసిఫిక్గా నేను మలయాళం, తమిళ్ అనేది ఫస్ట్ టైం నేను పాడడం. సో దాన్ని ఆ లాంగ్వేజ్ నేర్చుకుని లాంగ్వేజ్ వాళ్ళతో కూర్చుని చేయడం జరిగింది. 1,000 times I wish to say I love you. 1,000 times I wish to hear you love me. నా గుండె చేంబర్స్ని నువ్వు ఆక్రమించావుగా. నా హార్ట్ బీట్ ఎప్పుడు నీలోనే కలిసిందిగా. నా ప్రాణమై నీవు
ఉన్నావుగా అణువణువులోన ఇమిడావుగా నా శ్వాసవై ప్రాణం నిలిపావుగా నిలిపావుగా. బ్యూటిఫుల్. దీని నిమోనిక్ వస్తుంది ఫస్ట్ టింగ్ 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 అని, చాలా హాంటింగ్గా ఉంది. నేనైతే సార్ చెప్పేసా కూడా, సార్ డైరెక్షన్ రానట్టు నేనేదో సలహా ఇస్తున్నట్టు. ఐ సెడ్ సార్ ఎనీ టైమ్ హీ లీవ్స్ అ రోజ్ ఆర్ సమ్ సైన్స్ బికాస్ ఈజ్ సైకో అండ్ గోస్ ఆఫ్, ప్లీజ్ ఆ టింగ్ 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 పెట్టండి అని చెప్పా. అది హాంటింగ్గా ఉంది కాబట్టి అలా చూసారనమాట సార్. ఆర్జీవి చాలా బాగుంది శశి. I hope this is a very big comeback for you, musically. Yeah. Because your music was cherished a lot over the years, last almost 2.5-3 decades. And we want to hear you more and more. And we want to see more of you on screen and behind the mic. సో యాక్చువల్గా ఈ పాటకి కనెక్షన్ అంటే 96లో ఇందాక మాట్లాడుతున్నప్పుడు మిస్ అయ్యాము. సో 96లో ఆర్జీవి గారు నన్ను ఒక మూవీకి మ్యూజిక్ చేయమంటే దానికి నేను స్టార్ట్ చేశాను ప్రాజెక్ట్. అండ్ జేడీ వాజ్ యాక్చువల్లీ డైరెక్టింగ్ దట్ మూవీ. అది పాటలన్నీ రికార్డ్ అయిపోయాయి. అండ్ అయ్యాక తర్వాత ఫర్ సమ్ రీజన్ ప్రొడక్షన్ మధ్యలో ఆగిపోయింది. సో ఆ మూవీ ఇన్ కంటిన్యూషన్ గులాబీ రాలేదు. సో అలా ఇలా అది ఇప్పుడు వచ్చింది. సో లైఫ్ ఇస్ లైక్ డాట్స్. అదే. సో విషింగ్ యూ దట్ 25 becomes a very eventful, beautiful year for you, yet another year for you. Thank you. And we thank you for your time today and your music and your item song. And thank you for that gift also which you gave me. అదే గుర్తుంది. మెమరీ, సాలిడ్ మెమరీ కదా అది. But okay, I mean before going, why don't you I mean like ఆఫ్టర్ అంత క్లాసికల్ మ్యూజిక్ అంది వచ్చినప్పుడు, బట్ అసలు పాట రూపంలో ఎప్పుడు కనపడదు ఏంటి? నేను పాడుతూనే ఉంటా. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆడియన్స్ అక్కర్లేదు. ఆడియన్స్ ఉంటే ఓకే, వెరీ గుడ్. ఆడియన్స్ ఉండి పాడిన సందర్భాలు ఉన్నాయి, లేకుండా కూడా పాడుకుంటూ ఉంటా. నాకు క్లాసికల్ చాలా ఇష్టం. ఐ లవ్ మ్యూజిక్. ఎంతో ఐ హర్డ్ యూ నా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో అప్పుడు హమ్ చేస్తున్నప్పుడు కూడా ఐ హర్డ్ యువర్ క్లాసికల్. Yeah. So I enjoy my devotional classical music a lot. బట్ ఎందుకంటే నేను ఐ రిమెంబర్ లిజనింగ్ టు యువర్ వాయిస్ ఇన్ 91. అప్పుడు వాయిస్కి తర్వాత ఇప్పుడు ఏదైతే యువర్ కల్చర్డ్ వాయిస్ ఏదైతే ఉందో చాలా డిఫరెన్స్ ఉంది. అవును, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అప్పుడు ఏదో స్కూల్లో ఏదో పాడుకుంటావు అలా అలవాటు, అప్పుడప్పుడు నేర్చుకోవడం. ఇప్పుడు ఏం క్లాసికల్ సాధన చేశాక కొంచెం ఒరిజినల్ వాయిస్ టింబర్ బయటకు వచ్చింది. అది దట్స్ గుడ్. థ్యాంక్ యూ శశి. Okay. Thank you so much and wishing you all the best. Namaste. Namaste.